ఏంది కోడలు ఏడతాను హాస్పిటల్కి పోయి బాధపడతాను ఏడతాను ఏంది ఏం చెప్తలేవు హాస్పిటల్ పోతురుగా అన్నాడు ఆ డాక్టరు పిల్లలు గారని అంటున్నాడు. పిల్లలు కారంటా ఎటు చేద్దాం ఇప్పుడు పిల్లలు కారంటే ఏడితే అయిపోతుందా మరి నేనేం చేయను మరే కారంటే నాకు తెలుసా. పిల్లలు కారన్నప్పుడు మేమేం చేసుకోం మరి చెప్పు. మీరేం చేసుకునేది ఉంది నాకు తెలుసా ఇతర కార అనేది తెలియనప్పుడు ఇక సపరేట్గా మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో మా పిల్లగానికి మళ్ళీ చేసుకుంటాం పెళ్ళి. మరి మాకు వచ్చే సంసారం ఉంది మేమేం చేయం మాకు వారసుడు వద్దా. నేనెందుకు పోతా నేను మా ఇంటికి పోను నేను ఎడిగిపోను. ఏం చేస్తావు పిల్లలు గారంటే లేరా భూమి మీద పిల్లలు కానోళ్ళు లేరా ఎవరు ఉంటే పోతారు సపరేట్ అవగారింటికి పోతారు. అట్లేం అవసరం లేదు నేను పోను. పెళ్ళి ఎందుకు చేస్తావు నువ్వు? ఎందుకు చేస్తావు చేసినాం పెళ్ళి మా ఆయన నేను మాట్లాడుకుంటాంలే మాకు పిల్లలు కాకపోతే ఎవరినైనా తెచ్చుకుని సాదుకుంటాం మేము. నువ్వు మాట్లాడుకుంటే మేము ఒప్పుకోవద్దా తల్లి? మీరు ఒప్పుకుంటే నేనేం మిమ్మల్ని చేసుకోలేదు కదా నన్ను ఎట్లా పంపిస్తారు? ఇన్ని రోజులు సంసారం చేసి నన్ను వెళ్ళిపోతానా నేను? మా కొడుకు మేము గణన్ కొడుకు వచ్చిండు మాకు వారసుడు కావాలి ఎడుబడి వారసుడు కావాలంటే మేము మాట్లాడుకుంటాంలే. ఇప్పుడు నువ్వు పొమ్మంటే పోతానికి ఏమన్నా నేను ఎట్లా పోతా? నేను నీ డబ్బులు నీకు గట్టిస్తాం పైసలు అంటే నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్న మనిషి నేను అట్లా ఎట్లా వెళ్ళిపోతాను నన్ను పంపిస్తానికి? మాకు వద్దు వేరే పిల్ల మాకు మా పిల్లగాడే మాకు కావాలి లేకుంటే నువ్వు ముందు పడిసాయి. నేను ఎందుకు చేస్తా నాకేమన్నా తెలుసా? వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపోతా నేను? పొమ్మంటే పోవాల్సిందే. ఫోన్ నేను ఎందుకు పోతాను? నాకేమన్నా తెలుసా ముందు పిల్లలు కారనే సంగతి? ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పుడు తెలిసి అంటే ఒక్క దావకానికి తీసుకుపోయి కారని చెప్తే అయిపోతుందా? ఇంకెక్కడెక్కడ తీసుకొచ్చిండ్రు మీరు? చూపిస్తారమ్మని చెప్పు. 5 ఏళ్ళ కానీ తిరుగుతూనే ఉన్నాం. ఏడ పిచ్చి హాస్పిటల్ అన్ని కలిసి తిరిగి ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారా? హాస్పిటల్ ఎక్కడుందో చూపించుకోలేదు. కూడా బాధపడతాడు మా కొడుకు బాధపడతాడో మేము చూడమా? కొడుకు బాధపడతానంటే నాకు కాదా బాధ? నాకు లేదా బాధ? నీకు కూడా ఉంది బాధ. మరి అసలు దేవుడు అని మరి నువ్వేం చేస్తావు మేమేం చేస్తాం అందుకని నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు ఇద్దరం చేసుకున్నప్పుడు నేను ఒక్కదాన్ని ఎందుకు బాధపడాలి? మరి ఇద్దరం కలిసి మేము మంచిగానే ఉంటాం. మేము ఎవరైనా తెచ్చుకొని సాదుకుంటాంలే. ఉంటే లేడు ఉంటాడులే మేము సాదుకుంటాం ఎవరినైనా. నువ్వు మధ్యలో వచ్చి ఏం పుల్ల పెట్టని అవసరం లేదు మాకు. సాదుకుంటే మేము ఒప్పుకోం. మీరు ఒప్పుకోకపోతే మీ దగ్గర నుంచి మేము వేరే వెళ్ళిపోతాం. మేము ఇద్దరం బతుకుతాం. ఎన్నడైనా వస్తావుగా మళ్ళా? ఎన్నటికి రాము. రాకుంటా చేసుకున్నాడు సాదుకోడా నన్ను? చేసుకున్నాడు కూడా బాధపడతాడమ్మా. బాధపడని అమ్మా తెలిసింది ఇప్పుడు తెలిసింది కాబట్టి బాధపడతాడు అత్తమ్మా. కొంచెం అర్థం చేసుకుంటాడు. పిల్లలు లేకుండా భూమి మీద ఉండలేరా ఎవరు? మేమిద్దరమే ఉన్నామా? అయిపోయింది అట్లా మేము మాట్లాడుకుంటాం. వాళ్ళ తాత ముత్తాత కాంచే ఉంది. ఇద్దరు చేసుకొని నువ్వు ఉండు. పోయకుండా ఉండి వాళ్ళ సేవ చేయి. పిల్లలకు అంటాడు సంసారం చేస్తాడు. పుట్టినన్ను కూడా నువ్వు సవరి లేకుంటే వెళ్ళిపో. నువ్వు ఎట్లా చేస్తావు నేను చూస్తలే. సరే చూస్తాం. చేస్తానే నువ్వే చూస్తావు. మరి ఇట్లా కూర్చొని ఏం చేస్తావు? మా కొడుకు కూడా బాధపడతాడు. మా కొడుకు చేసుకుంటాడు మళ్ళా చాలా బాధపడతాడు. కాకపోతే నీ ఇష్టంగా నువ్వు పిల్లని తెచ్చి చేయి. వానికి పిల్లలు పుడితే నువ్వు చవరి ఆ పిల్లల నిన్ను అమ్మంటారు దాన్ని అమ్మంటారు. నేను చెయ్యను. నేను ఎవరికి పెళ్లి చెయ్యను. ఎందుకు చెయ్యను? నేను ఎందుకు చేస్తా? నేను చేయకుండా వెళ్ళిపో. నేను ఇష్టపడి చేసుకున్నా. ఆయన వదిలేసి నేను ఇంకో పెళ్లి ఎట్లా చేసుకో? ఆయనకి ఎట్లా చేపిస్తా? నేను చేపియాలి. మరి పిల్లలు కావాలి కదా మాకు. పిల్లలు కావాలంటే మేము మాట్లాడుకుంటాం. నువ్వు మాట్లాడుకునేది ఆయన కూడా బాధపడతాడు. బాధపడ్డా ఏమన్నా నేను ఇంకో పెళ్లి చేపియను. నేను మా ఆయన వదిలిపెట్టి ఉంటాను. మేము చేపిస్తాను అట్నే చూడాలి. నేను ఉండను. నేను చచ్చిపోతే నేను ఆయన మళ్ళీ వేరే పెళ్లి చేస్తే నేను ఒకదాన్ని ఉంటాను. చెప్పినట్టు నువ్వు ఇష్టపడి ఓ పిల్ల నీ దగ్గర పిల్లనే చేసి వాళ్ళ పిల్లల కంటే వాళ్ళ దావరించుకుంటా. ఎవరి పిల్లలను చెయ్యను నేను. వెళ్ళిపో ఉండద్దు మా ఇంట్లో. నీకు దమ్ము ఉంటేనే దానికి పిల్లలు పుడతారు. లేకపోతే నీకు దానికి శరీరం కలపకపోతే నీకు దానికి శరీరం కలపకపోతే పిల్లలు పుట్టారు. ఏం మాట్లాడతారు? నేనే కొడతా. నేనే కొడతా. నేనే అడుగుతా. మీ ముసలి నిన్ను అట్లా గొడ్డలు పట్టుకొని ఎప్పుడైనా కొట్టిందా?
పిల్లలు లేరని బాధతో తాగిన అది తప్ప తప్ప మీరే చెప్పండి. కాదమ్మా ఆగు, ఎందుకు తొందరపడద్దు తొందరపడొద్దా? తొందరపడద్దు. పిల్లలు పుట్టలేదని నిన్న తాగి ఆ చెట్టు కాడ వాడు ఉంటే తీసుకొని వచ్చిన. ఇంకో పెళ్లి కావాలంటే ఈయనకు. కాదు తాత, దీనికి పిల్లలు పుట్టారేం పుట్టారు, ఇంకో పెళ్లి చేసుకున్నా నా పిల్లలు అంటే మరి ఎట్లా పిల్లలు లేకపోతే నేనేం కావాలి మరి? నీ పరిస్థితి ఎట్లా? మరి అడుగు ఒకసారి. నీ పరిస్థితి కాదు పిల్లగా, ఆమెకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఆమె ఏం చెప్తుంది? నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, దానికి పిల్లలు పుట్టారేం అట్లా పుట్టారు కాదు, నీకు అదృష్టంలో పుట్టి ఉంటేనే పిల్లలు పుడతారు, లేకపోతే పుట్టరు. అది అట్నే ఉండాలి. కానీ తొందర పడవద్దు. నిన్న తాగున్నప్పుడు ఇంకో పెళ్లి చేయిస్తా అని అదే చెప్పింది. చెప్తా ఏం చేస్తాడా? తాగి ఉన్నాడు, సోయి లేకుండా పడున్నాడు, సస్తడేమో అన్న భయానికి తీసుకొచ్చిన ఇంకో పెళ్లి చేస్తానని. ఇప్పుడు ఈయనకి ఇంకో పెళ్లి చేసి నా బతుకు నేను ఏం చేసుకోవాలి? అవును, మరి చచ్చిపోతాడు కదా, నా భర్త చచ్చిపోతాడని నువ్వు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకున్నావు, మంచి రేసి నువ్వు. ఇప్పుడు నిజంగా పెళ్లి చేయాలంటే ఎట్లా చేస్తావు చెప్పు? నేను పెళ్లి ఇంకొకటి చేయొద్దు. అట్లా అని గొడ్డలు పట్టుకొని ఊరంతా తిప్పి కొడతావు నన్ను. నువ్వు చేసిన పని ఎట్లాంటిది? నీ దగ్గర తప్పు, నీ కాడనే తప్పు ఉంది, నీ కాడనే తప్పు ఉంది, నీ కాడ తప్పు ఉంది. నేను చూసినా, నీకు దమ్ము ఉంటేనే దానికి పిల్లలు పుడతారు, లేకపోతే నీకు దానికి శరీరం కలపకపోతే, నీకు దానికి శరీరం కలపకపోతే పిల్లలు పుట్టారు. ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడకు, నువ్వు అసలు మాట్లాడు. ఇప్పుడు చెప్పు, సమాధానం చెప్పు. ఏం మాట్లాడతావు? ఒక్కదాన్ని చేసి నన్ను చూడు ఎట్లా ఆట ఆడుకుంటాడు. అందరు కలిసి నా మీద ఇంకొకటి చెప్తా, మరి దబ్బుక్కని మాకు పిల్లలు పుట్టలేదు, మరి దబ్బుక్కన ఇంకో దాన్ని చేసుకుంటావు, దాన్ని కూడా పుట్టావు, చెప్పు. మరి అప్పుడు ఏం చేస్తావు? దాని చెల్లెల్లో చెప్పించుకురమ్మంటానా? మరి దాన్ని కూడా అట్టేది. పుడతారు, ఎందుకు పుట్టారు? అందరికి అట్నే ఉంటారు. ఈయన రాసి వచ్చిందా? నాకు ఊరికల పుట్టలేదని ఈయన రాసుకొని పెట్టొచ్చిందా? అంటే కడుపులో మనం ఏమైనా కాదలు రాసి పెట్టినా బాగుంది దేవుడి. ఏంది మరి 10 ఎకరాల ఆస్తి అంత ఎవరు తింటాడు? ఉండని చూడు, నా వయసు అయిపోయింది, నా వయసు అయిపోయింది ఇంతగానో. నువ్వు అట్లా నీ సంగతి చెప్తా. అందరి ముందు వచ్చి నా పరువు తిస్తావా నువ్వు? ఏం పరువు పట్టుకొని కొడతావా నువ్వు? ఏం చేస్తారు? కొట్టది ఆగు. పిల్లలు పుట్టారు, ఏం పుట్టారు, ఉంచుకోవడం ఎక్కువ అంటే మళ్ళా గొడ్డలు పట్టుకొని నన్ను కొట్టడానికి మరి అప్పుడే ఎందుకు చేయలేదు? నీకు పిల్లలు పుడతలేరని. ఆగు ఆగు ఆగు, ఏంది మరి నువ్వు నన్ను ఇంతగానో బదనాం చేస్తే మంచిగా అనిపిస్తుందా? నువ్వే చేపిస్తున్నావు కదా ఇంకో పెళ్లి. ఎంత నేను చెప్తే చేపిస్తారా? పెళ్లి చేపిస్తారా నీకు? నాకు వద్దు, విడాకులు మాకు విడాకులు చెప్పి ఎట్లా ఇస్తావు? విడాకులు ఎట్లా ఇస్తారు? ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్తావు? అట్లా కాదు. ఇప్పుడు పిల్లకు పిల్లగానికి ఇలా బాపేయడానికి మన హక్కు కాదు, అది గవర్నమెంట్ లెక్క ఉంటది. మనం తప్పుకున్నాం, పెద్ద మనుషులు పోయి మనం విడాకులు చేస్తాం, వీడు ఆడిపోయి పిల్ల తీసుకుపోయి మనకు పోలీస్ స్టేషన్లో పెడుతుంది. అప్పుడు పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? లంచవాడగా ఎట్లా చేయరావు రాని పోలీసు అన్నాడా? అట్లా అని కదా, అట్నే ఉండాలి. నా వయసు ఏం పోయింది తాత? ఇప్పుడే కాదమ్మా, గొడ్డలు నేనే కొడతా, నేనే కొడతా, నేనే ఆడతా, చెప్పిందా కాదు, చెప్పిన మాట అట్లా కాదు కానీ నేను చెప్పేది నేను ఎందుకు తాగుతానా? దానికి పిల్లలు పుట్టట్లేదని బాధతోనే తాగుతానా? నాకుండదా? పిల్లలు పుట్టలేదని ఈయన తాగుతాడు, మరి నాకు కూడా పుట్టలేదు, నేను కూడా తాగుకుంటా కూర్చోనా? మరి ఎట్లా చేస్తాడు? ఏం మాట్లాడతావు? ఎన్ని రోజులు నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నేను ఎట్లా చేసుకో? ఆగవా, నువ్వు ఆగు, నువ్వు ఆగు, చేసుకుంటా. నువ్వు సప్పుడు ఉండు బిడ్డ. సరే తాత. వీడు ఎక్కడైనా చేసుకొని ఏమైనా చేసుకొని వాడు దేశం మీద ఎక్కడ చేసుకున్నా కూడా వీరికి మాత్రం నువ్వు దగ్గరికి రానియకు. సరే తాత. వదిలిపెట్టిపోతా, నేను వదిలిపెట్టిపోతా. నన్ను చంపుతా నువ్వు రా. పిల్లలు కొడతావు,
పిల్లలు కొడతారు అరే పిలుచుకోరా పరి పిలుచుకోరా పరి అరే సత్తావురా సత్తావురా సావు ఏం చేస్తావు ఏంది ఏం దేనికి నా పరువు అంతా పోయింది. ఆగండి మీరు ఆగండి ఏడతాడు చస్తాడు వీడు నన్ను చంపడానికి రెడీ అవుతాడు నన్ను చంపడానికి రెడీ అవుతాడు ఏరా ఆగు నువ్వు పెళ్ళని చంపుకుంటావు మరి ఇంకో ఎవడు ఇవ్వకుండా పోతాడు అప్పుడు నీకు ఈ పెళ్ళ పోద్ది ఆ పెళ్ళ కూడా పోద్ది మరి దాని పరిస్థితి ఎట్లా ఎట్లయినా కానీ ఇక నా పరువు అంతా పోయింది. ఊర్లలో పరువు మొత్తం ఊట్లో ఉన్న ముచ్చట బయట వేసింది ఎవరు తాత అట్టనా కాదే మీ ముసలి నిన్ను అట్లా గొడ్డలు పట్టుకొని ఎప్పుడైనా కొట్టిందా? నువ్వు ఎప్పుడైనా తాగి చేయలేదుగా నేనేం చేసినా మరి పిల్లలు లేరని బాధతో తాగిన అది తప్ప మీరే చెప్పు. ఇప్పుడు ఎంతో మందికి పిల్లలు లేరు వాళ్ళ పిల్లలు ఉంటలేరా నీ భార్య నువ్వు ఉన్నావా వదిలే అట్నే పోతాడు ఏం చేయండి దాదా గిట్నే 4 గొడవలు ఉండే సంసారాన్ని రోడ్డు మీద ఎత్తాడు ఇక సస్తా అంటాడు కానీ అంటే సావడు చేయడు మళ్ళీ సాయంత్రం వస్తాడు ఇటు పోయినా కూడా నీ కాళ్ళ కింద వస్తాడు కదమ్మా వాడు ఎక్కడ పోయినా కూడా నీ కాళ్ళ కాడికే వస్తాడు నువ్వు తొందరపడకు వాడు తొందరపడతాడు నువ్వు